నా పేరు దాసరి బాబురావు అండి. నా మిసెస్ అండి దాసరి నాగలక్ష్మి అండి. మేము విజయవాడలో నివాసం ఉంటామండి. మాకు దెందులూరు మండలం తలచింతలపూడిలో 9 ఎకరాల 57 సెంట్లు భూమి ఉన్నదండి. ఆ భూమిలో సరైన హైవేజ్ రాక సరైన లీజ్ ఇవ్వక మేము ఉంటున్నామండి. ఈ మధ్య సెప్టెంబర్లోనూ నాగబోయిన సత్యనారాయణ, తలచింతలపూడికి చెందిన నాగబోయిన సత్యనారాయణ, పుసులూరు సత్యనారాయణ అనే బోసు వీళ్ళిద్దరూ కలిపి మా దగ్గరకు వచ్చి మీ చేలో మీకు సరైన ఆదాయం రావట్లేదు కాబట్టి మీ చేలో ఎర్ర గ్రావెల్ ఉంది, అది మేము తవ్వుకుంటాం, మీకు కొంత సొమ్ము ఇస్తాము, తర్వాత మీ పొలాన్ని మీకు మళ్ళీ మట్టితో పూర్తి చేసి మొక్కలేసి అప్పచెప్పేస్తామని మమ్మల్ని ప్రలోభ పెట్టారండి. అది గవర్నమెంట్ పర్మిషన్లన్నీ మేమే తీసుకుంటామని మాతో అగ్రిమెంట్ చేయించుకున్నారండి. 8 అడుగుల లోతే తవ్వుకుంటామని కూడా చెప్పారండి. అట్లాంటిది మేము విజయవాడలో ఉంటామండి. అది అలసికా చేసుకుని గవర్నమెంట్ పర్మిషన్లు ఏమి పెట్టకుండా పొలాన్ని 10 అడుగుల నుంచి 15 అడుగుల లోతుగా తవ్వేస్తున్నారండి. గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకోలేదండి. నేను జనవరి 18వ తారీఖున వచ్చి చేలోకి వచ్చి చూసుకోగా మొత్తం అదంతా ఎలా పడితే అలా ఉందండి. ఇదేంటి గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకోలేదు అని అడిగితే గవర్నమెంట్ పర్మిషన్ ఏమి ఒక్కర్లేదు, మేము అధికార పార్టీ వాళ్ళం, మమ్మల్ని ఎవరో ఏమి అనరో, అంతా మా ఇష్టం అని నువ్వు వెళ్ళిపోమని మమ్మల్ని తోసేశారు సార్. నేను అదేంటి నువ్వు ఇది తవ్వకాన్ని అడ్డుకున్నాను సార్. మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ తవ్వకాన్ని అడ్డుకున్నాను సార్. ఆ సమయంలో పుసులూరు బోసనే అతను నన్ను 15 అడుగులు గోతులోకి తోసేసాడండి. అదేంటి బాబు తోసేస్తున్నావు, నేను పైకి ఎక్కితే మళ్ళీ ఇంకోసారి తోసేసాడండి. నేను ఆ గోతులోనే పడిపోయి మా వాళ్ళకి ఫోన్ చేశాక అరగంట వరకు మా వాళ్ళు చిలక తీసేదాకా లేగలేకపోయింది సార్. ఈ సమయంలో నేను మా మిసెస్ వెళ్ళి దెందులూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను సార్. పెంచుతా ఎస్ఐ గారు చూస్తానని చెప్పారండి. అది అలాగే ఉండిపోయింది సార్. అప్పటి నుంచి నేను ప్రతి ఆఫీస్కి, మైనింగ్ ఆఫీస్కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరికీ లెటర్లు పెట్టుకుంటూ వచ్చాను సార్. కానీ ఎవరో స్పందించలేదండి. అది ఇప్పుడు వరకు అలాగే తవ్వుతూనే ఉన్నారండి. నేను మొన్న రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే దారికి అడ్డంగా మైనింగ్ చేసి తవ్వుకుపోతున్నారని నా కారు అడ్డం పెట్టానండి. అంతలోకి దెందులూరు ఎస్ఐ గారు అక్కడికి వచ్చారండి. వాళ్ళు పిలిపిస్తాను. వచ్చి ఏంటి బాబు అని అడిగారండి. ఏమి లేదు సార్, మైనింగ్ పర్మిషన్ లేకుండా తవ్వేస్తున్నారండి, వీళ్ళు తవ్వేస్తే మళ్ళీ తర్వాత నా మీదకి వచ్చుద్ది అని చెప్పానండి. అలాగైతే ఒకసారి మీరు ఇద్దరు కలిపి స్టేషన్కి రండి రేపు పొద్దున్న అని చెప్పారండి. అప్పుడు దాకా తవరని చెప్పారండి వాళ్ళు. తవరని చెప్పిన అలాగని చెప్పాను సార్. అలాగని చెప్తే నేను పొద్దున్న స్టేషన్కి వెళ్దామని ముందు చేలోకి వెళ్ళానండి. చేలోకి వెళ్తే కూడా నా కారు ఎత్తుకుపోయారండి. కారు ఎత్తుకుపోయారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్నారు సార్. అదేంటని మేము చేలోకి వెళ్ళామండి. చేలోకి వెళ్తే అక్కడ ఎవరో తీసుకొచ్చారండి, 5 మహిళలను తీసుకొచ్చారండి. వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని తూయించేశారండి. అదేంటమ్మా ఏంటంటే మీ మీద ఎస్టీ కేసు పెడతాం, అక్కడ తాకారు ఇక్కడ తాకారు మమ్మల్ని అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టారండి. మేము లారీకి అడ్డంగా నుంచున్నామండి. లారీకి అడ్డం నా భార్య నేను లారీకి అడ్డంగా నుంచుంటే మమ్మల్ని పడవ చేసి కిందకి లాగేసి మొత్తం అంతా సర్వనాశనం చేశారు సార్. మీరు ఇక్కడ కానీ కనపడితే మిమ్మల్ని ఈ కోరిలో ఇస్తే పాతి పెట్టేస్తామని మమ్మల్ని భయభ్రాంతులు చేశారండి. మేము ఎలాగోలాగా తప్పించుకుని పారిపోయి మళ్ళీ వచ్చేసాం సార్. మళ్ళీ దెందులూరు ఎస్ఐ గారికి మళ్ళీ కంప్లైంట్ చేసాం సార్. ఇదండి జరిగింది. మైనింగ్ పర్మిషన్ పెట్టుకుంటే తవ్వేసుకుంటున్నారు సార్ దారుణంగా. అది నా మీదకి వచ్చింది సార్. దయచేసి వాళ్ళని మైనింగ్ పర్మిషన్ పెట్టుకోమంటున్నాం సార్. మేము మైనింగ్ పెట్టుకోకుండా తవ్వేస్తున్నారు సార్. అదండి మా మీద దాడి చేస్తున్నారండి. తిరిగితే చంపేస్తాం, మీ మైన్లో పెట్టి పాతేస్తాం అంటున్నారండి. నాగబోయిన సత్యనారాయణ, పుసులూరు సత్యనారాయణ అండి. మనుషులు పంపుతున్నారండి. వాళ్ళు కనపడతలేదండి. వాళ్ళు పక్కన రోడ్డు మీద ఉంటున్నారండి. ఎవరో మనుషులు పంపుతున్నారండి. అదండి జరిగింది. మైనింగ్ పర్మిషన్ పెట్టి తవ్వుకోమంటున్నాం అండి. అదండి మేము కోరుకునేది. మా పొలం మాకు స్వాధీనం చేయమని కోరుకుంటున్నామండి. నా పేరు జాతర నాగలక్ష్మి అండి. మాకు సలచంద్రపూడి అండి నాది, మా అమ్మగారు ఊరు. ఊరైతే అక్కడ మేము 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్నామండి పొలం. కొనుక్కున్నామండి. ఆ పొలం మేము ఎర్రమట్టి ఉంది తవ్వుకుంటామని వచ్చి మమ్మల్ని మబ్బి పెట్టి మేము ఇవ్వడం బాబు అంటే అప్పుడు మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికి 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు సవ్వేసేసి పడేశారండి. ఇదేంటి అని అడిగితే మాకు మట్టి కావాలి అని దౌర్జన్యం చేశారండి. మేము ఇవ్వమని వెళ్ళిపోయామండి. విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ సల్లచంద్రపూడి నెలల తర్వాత ఏదో ఫంక్షన్ ఉందని వచ్చామండి. ఆ ఫంక్షన్ కానీ వస్తే సాయంత్రం పూట వాళ్ళందరూ వచ్చండి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి అగ్రిమెంట్ చేసి మేము డబ్బులు వేస్తున్నాం, అకౌంట్లో మేము డబ్బులు ఇస్తున్నాము, మీరు సంతకాలు పెట్టాలి, తీసుకోవాలి, మేము మట్టి తోలుకుంటామని చెప్పి అన్నారండి. మేము పెట్టామండి. సరే మేము మళ్ళీ సదనం చేసేసి 7 అడుగులు 8 అడుగులు కొంత అండి 7 అడుగులు కొంతకన్నా ఇచ్చామండి. మళ్ళీ లీజ్ అగ్రిమెంట్ మీద కూడా అదే రాశారండి. రాసి మేము మట్టి సదనం చేసేసి 2 ఎకరాలు మళ్ళీ మొక్కలు వేసేసి మంచి మొక్కలు వస్తున్నాయి, ఇప్పుడు ఆ మొక్కలు పోతే పోని అని మంచి మొక్కలు వేసి అప్పచెప్తామన్నారండి.
అది అసలు అండి 10 అడుగులు ఉంది, కొంత లెక్క 12 అడుగులు ఉందండి. ఆ గోతులు తీసేసి పెద్ద పెద్ద గుంటలు పెట్టేసండి సదనం చేసేది ఏంటి? ఇప్పుడు మేము మొక్కలు మేము ఎందుకు వేస్తాం? ఒక 50 లక్షలు వేసేస్తాం అంటున్నారండి ఇప్పుడు. అలా భయభ్రాంతులు గురి చేసి చేను దగ్గర ఊళ్ళో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా భయభ్రాంతులు గురి మాతోటి ఎవరిని మాట్లాడినవరండి, ఎవరిని సహాయం చేయనివ్వట్లేదండి. మా భార్యాభర్తలు ఇద్దరం మేము ఇలా నిరుద్యోగంగా అక్కడ పాటం గుడి అని ఒకటి ఉందండి, ఆ గుడి మీద కాసేపు అలాగా కాలక్షేపం చేస్తున్నామండి మేము. దయచేసి మా చేను మాకు అప్పచెప్పేయమని అంటున్నామండి మేము. లేదంటే ఎగ్రిమెంట్ పెట్టన్నా తవ్వుకో బాబు అంటున్నామండి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అంతా మేము కట్టాలంటున్నారండి. మాకు తెలియదు ముందు అసలు. మేము తెచ్చుకుంటాం అగ్రిమెంటు, మేము రాసుకున్నాం కదా, పర్మిషన్ మేము తెచ్చుకుంటాం, మీ ఊరు కదగా మేము తెచ్చేసుకుంటాం, మాకు ఈజీగా వద్దని చెప్పారండి. ఆ పర్మిషన్ అన్నా తెచ్చి తవ్వుకోండి, లేదంటే తవ్విన కాడికి తగారు మీ పక్క తప్పుకోండి, మా చేను మేము తీసుకుంటామని చెప్తుందండి. అలా కాదని చెప్పండి, మేము 1.5 ఎకరాలు తవ్వేటప్పుడు మొదలు పెట్టామండి. ఇప్పటికి డబల్ తవ్వేశారండి. దౌర్జన్యంగా రాత్రులు పగలు తవ్వుకుపోతున్నారండి. అదేమంటే కొడతాకు వస్తున్నారండి, బెదిరిస్తున్నారు. ఎవరిని మాట్లాడినవారు ఊసాడినవారండి. విజయవాడ మీద వీళ్ళు దిక్కున్న సార్ చెప్పుకో, ఈ ఊళ్ళో ఎవరు మాట్లాడతారు చూడు నీతోటి అంటున్నారండి. అలా అంటున్నారని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు మీ గొడవలు మీరు చూసుకోవాలి, మీ ఊళ్ళో చిన్న చిన్న గొడవలు నా దగ్గర రాకూడదు అన్నారండి. మా ఆయన గారు, మా అన్నయ్య, ఇంకా ఎవరో వెళ్ళారండి, ఇంకిద్దరు వెళ్తే ఇలాగ అన్నారంటే, వచ్చా కూర్చుంటే బాబు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం, తవ్వుకున్నంత వరకు మేము తీసుకుని నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం, చేలోంచి వెళ్ళిపో, ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా వేసి ఇస్తామని చెప్పామండి. అయినా వెళ్ళకోకుండా నాకు అగ్రిమెంట్ ప్రకారంగా ఎంత రాసామో అంతకంత డబ్బులు వేసి ఇస్తేనే కానీ నేను వెళ్ళను, లేదంటే మిమ్మల్ని ఇందులో పూడ్చేస్తాను, కప్పెట్టేస్తాను, మీకు దిక్కు ఎవరు వస్తారో చెప్తున్నారండి. మాకు 2 పాపలండి. ఒక ఆమె వైజాగ్లో ఉంటుందండి, ఒక ఆమె యూఎస్లో ఉంటుందండి. వాళ్ళు ఎవరు లేరని కండి వాడు ఇష్టం వచ్చినట్టు మట్టేసి కప్పెట్టేస్తా, మీరు ఎవరు వస్తారో చూస్తాను, నిన్ను ఎవరు పరిచయాలు ఎత్తారో చూస్తారని. ఆ వ్యక్తి పుష్నూరు బోసు అన్న అతనండి, సత్యనారాయణ బోసు అతనండి. అది ఆయన పేరేంటండి, నాగబోని సత్యనారాయణ. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడండి, కనపడడండి. ఇతను పంపుతాడండి. ఇంక పక్క నుండి ఆన్లైన్ రౌండీలు పంపుతుంటారండి మా మీదకి. ఒక్కొక్క 2 కేంద్రాలకు కూడా మందు దాకపోసేసి పుష్నూరు బోసన్న అతను మా మీదకి కొడతాకు పంపించాడండి. ఒక రోజున కొడతాకు పంపిస్తే మేమేంటయ్యా అంటే, వాళ్ళు మా మీదకి వచ్చి ఎస్ఐఎస్ కేసులు పెడదాం, లేకపోతే నేనే కోరీలో దోసేస్తాను, దెబ్బలు తగిలితే కేసు పెడదాం నడవండి అని చెప్తున్నాడంటండి వాళ్ళకి. అంత దయించి మా సేను మాకు స్వాధీనపరచమని మేము కోరుకుంటున్నామండి. మైనింగ్ పర్మిషన్ అని తేమంటున్నారండి. తేని వెళ్ళ మా సేను మాకు ఇప్పుడు తవ్వింది ఏదో మాకు సదనం చేసి మొక్కలేసి అప్పచెప్పేసి మా సేలో నుంచి వెళ్ళిపోవలసిందిగా కోరుతున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.